వార్షికోత్సవం సందర్భంగా మీనాక్షి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ గుంటూరు నందు ఐవీఎఫ్ ట్రీట్మెంట్ పై 40% రాయితీ. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రెజెంట్ మనతో పాటు ఉన్నారు బిజినెస్ అనలిస్ట్ డాక్టర్ నంది రామేశ్వరరావు గారు. నమస్తే సార్. నమస్తే సార్, ఈఎంఐ గురించి మాట్లాడుకుంటే ఈఎంఐ ఉచ్చులో మిడిల్ క్లాస్ వాళ్ళు అంటే ప్రతి దానికి ఈఎంఐ. ఇంతకుముందు ఏంటంటే అవసరం అనుకుంటే కొనుక్కునే వాళ్ళు, ఇప్పుడు ఏంటంటే ఇన్స్టాల్మెంట్ వచ్చేసింది, ఎట్ ఎ టైం పే చేయాల్సిన అవసరం లేదు. ప్రతి దానికి ఈఎంఐ. మొబైల్ కావాలన్నా, టీవీ కావాలన్నా, వాషింగ్ మిషన్ కావాలన్నా, ఇంకా ఒక వెకేషన్కి వెళ్ళాలన్నా కూడా ఈఎంఐ ద్వారానే చేయడం జరుగుతుంది. సో అప్పు చేయకుండా మనం ఈఎంఐకి వెళ్లకుండా ఎందుకు ఉండలేము, ఎందుకు ఈఎంఐ ఉచ్చులో పడిపోతున్నారు అని అంటే దీనికి ఏమైనా సజెషన్స్, ఆల్టర్నేటివ్స్ ఏమైనా చెప్తారా? మార్కెట్ రహస్యాలన్నీ ఫ్రీగా తీసుకోవడం నేర్చుకున్నారండి. ఏమీ లేవున్నాడు ఏం చేయలేడు, ఏమున్నాడు అన్నీ చేస్తాడు. ఏఐఎం మొదటి చెప్పింది ఏమి రెండింటి తేడా ఉందా? ఏమున్నాడు ఎక్కడికైనా వెళ్తాడు, ఏమీ లేనివాడు ఇక్కడే ఉంటాడు. అట్లా ఎందుకు చెప్పానంటే ఈఎంఐ చాలా కాంప్లికేటెడ్ వర్డ్ అది, కానీ ఆడవాళ్ళకి చాలా బాగా నచ్చినది. ఎందుకంటే భర్త కింద ఇప్పుడు నేను చాలాసార్లు చెప్పాను, నాన్న కోసం ఎప్పుడు నాన్న పనిచేయడు. పెళ్ళి అవ్వకముందు అమ్మ నాన్నకి, పెళ్ళి అయిన తర్వాత భార్య కోసం, పిల్లలు పుట్టిన తర్వాత పిల్లలు కోసం, మనవాళ్ళు పుట్టిన తర్వాత మనం. ఆయన చిరిగిపోయిన బట్టలు వేసుకొని తిరుగుతుంటాడు, బట్ మిగతా వాళ్ళు ఏమని చిరిగిపోయిన బట్టలు వేసుకోకుండా ఇవ్వకుంటే చూస్తాం. అది నాన్న తల్లగా గొప్పతనం, బట్ వెనకబడ్డాం. ఇప్పుడు మగవాళ్ళుగా ఎప్పుడే వెనకే ఉంది. అదే ఈఎంఐ ఏముందంటే హస్బెండ్ కష్టపడి బయటకు వెళ్తుంటారు జనరల్గా, భార్యకి క్రెడిట్ కార్డు ఇస్తారు, కొట్టు ఎలాగా ఆ ఫ్రెండ్ ఉంటుందని మీరు కొనుక్కుంటారు. మా ఇంట్లో చిన్న టీవీ ఉంది, వాళ్ళ ఇంట్లో పెద్ద టీవీ ఉంది, మా పెద్ద ఇచ్చేస్తారు. భర్తకి తెలియ ఇవన్నీ. ఒక కొత్తగా పెళ్ళి అయిన ఫ్యామిలీ, ఒక పల్లెటూరు అమ్మాయి, సిటీ భర్త. ఈయన బాగా చదువుకున్నాడు, అమెరికా వెళ్ళడని సుమంత్ సినిమా హీరో సుమంత్ చేశాడు. సో ఇంటికి వచ్చేసరికి ఒక మొత్తం ఇల్లంతా నిండిపోద్ది. ఈ జీతం అప్పట్లో 5,000 6,000 ఉండేది, ఈ కొనే వస్తువులు 50,000 కొనేసింది. ఆయన ముందే హ్యాపీ పెడుతుంది. ఎక్కడ అంటే ఏమైంది ఈఎంఐ పెట్టుకున్నాను, వాడి పరిస్థితి ఈఎంఐ అయిపోయింది. ఈఎంఐలో కొట్టు చేస్తారు, జీవితాంతం ఈఎంఐలో కొట్టారు. సో ఈఎంఐ చాలా మంది ఏమనుకుంటారంటే ఈఎంఐ అంటే ఈఎంఐ అనుకుంటారు, కొందరు ఏఎంఐ అంటారు. ఈఎంఐ అంటే ఈక్వేటెడ్ మంత్లీ ఇన్స్టాల్మెంట్. అంటే మీరు తీసుకున్న మొత్తం అప్పుని సరి సమానంగా సరిది ఇంట్రెస్ట్తో కలిపి ఒక 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు అనేది ఉంటుంది. సో అయితే ఇక్కడ ముఖ్యమైన తెలుసు, ఈఎంఐ ఎంతవరకు కట్టచ్చు. సపోజ్ నీ శాలరీ 50,000 రూపాయలు అనుకో, 50,000 1,40,000 మినిమం తీసుకున్నాను. 50,000 అంటే ఎంత, మ్యాక్సిమం 35-40% దాటకూడదు ఈఎంఐ. అంటే 50,000 అంటే 20,000 వరకు నీకు మ్యాక్సిమం లిమిట్. అయితే ఇంకో చిన్న కరెక్షన్ అంటే ఆల్ ఈఎంఐస్ కలిపి 40%, అన్ని కలిపి. అంటే కొంతమంది గోల్డ్ లోన్ తీసుకుంటారు, సిల్వర్ లోన్ తీసుకోవచ్చు, వెహికల్ లోన్ తీసుకోవచ్చు, కార్ లోన్ తీసుకోవచ్చు, లేదా హౌస్ లోన్ తీసుకోవచ్చు. చాలా మంది అంటే 40% ఒక్కొక్క ఐటమ్ 40% అనుకుంటారు. కాదు, ఇవన్నీ కలిపి 40% దాటితే నువ్వు రోడ్డు మీదకి రావడం ఖచ్చితం, సామాన్య సగటు మనిషి. అదే ₹1,00,000 ఉంటే 35 to 40. కానీ అది చూసుకోరు. అవసరాలు వస్తూనే ఉంటాయి, అవసరాలకు అంతే ఉంది. అది రజనీకాంత్ గారి డైలాగ్, అతిగా ఆవేశపడే మగవాడు అతిగా ఆలోచించాడు, ఎక్కడ బాగుపడినట్లేదు, చరిత్రలో రాసిలేదని. అట్లా సో భార్యాభర్తలు ప్లానింగ్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే మనకి ఎంత వస్తుంది, మన ఏమేంటి. ఇంకొక కల్చర్ మార్చుకోవాల్సిన ప్రజలు నాకు తెలిసినంత వరకు నేను కూడా ఫాలో అవుతాను. ఖర్చులు అనేవి ఎప్పుడూ ఉంటాయి. సేవింగ్ ఎప్పుడు చేస్తాం, అన్ని ఖర్చు పెట్టక మిగిలితే తర్వాత సేవింగ్ చేస్తాం. కానీ అది సేవింగ్ కాదు, మీరు షేవింగ్ చేస్తున్నాం. సేవింగ్కి షేవింగ్ తేడా తెలియదు. మనం ఎంత కూడబెట్టాలో, ఎంత సైజులో పక్కగా పెట్టేసి మిగతా దాంట్లో ఖర్చు పెట్టుకున్నాడు మనిషి. యూ విల్ సక్సీడ్ ఈజ్ లైఫ్. కానీ అది చెయ్యం. సేవింగ్ ఇవాళ కాదు, రేపు ఇవాళ కాదు ఇంక రాదు. ఇవాళ మీరు ఇల్లు కొనుక్కోతే రేపు కొనుక్కోలేరు ఆ రేట్లు బట్టి, అంతే కదా. సో అదొక ప్రికాషనరీ మీద. అండ్ యూ షుడ్ నాట్ గో ఫర్ హైఫై, అంటే షో ఆఫ్ చేయొద్దు. షో ఆఫ్ చేస్తే యూఆర్ గోయింగ్ టు బి లూజ్. ఇది చోటుకుందండి, వాళ్ళ నాన్నలు ఆస్తి ఇచ్చారు, తాతలు 100 కోట్లు, మీకెవరు ఇచ్చారు, నాకెవరు ఇచ్చారు. సో మనకున్న, మా ఫాదర్ చెప్పారు, నీ ఎప్పుడైనా ఫ్రెండ్తో హోటల్కి వెళ్తే నీ జోబులో గట్టితనం పెట్టి ఆర్డర్ చేయరా ఫుడ్ అని చెప్పి, లేకపోతే తర్వాత పప్పు రుబ్బాలి. అవతల ఇస్తాడో ఎవడో తెలియదు, మనం షుడ్ బి ప్రిపేర్డ్. ఇక్కడ లైఫ్ మనం మంచి పిల్లలు. జనరల్గా మీ తాతగారి కంటే మీ నాన్నగారు బాగా బతికారు, లేదా మీ నాన్నగారి కంటే మీ అన్నయ్య తమ్ముడు బాగా బతికారు, వాళ్ళు కొడుకు. అంటే ట్రెండ్ ఈస్ చేంజింగ్. ఇప్పుడు షేవింగ్ చేయట్లేదు, వాళ్ళ లైఫ్ వాళ్ళు బతకడానికే డబ్బులు చేస్తారు. ఇవన్నీ ఈఎంఐలు ఎందుకు కట్టినప్పుడు ఈ ఐటమ్ అవసరమా, ఎంత అవసరం. కారు షోరూంలో ₹1,00,00,000 ఉంది, బెంజ్ కారు. షోరూమ్ బయటకు వస్తే 50% పడిపోతారు, మళ్ళీ తిరిగి తీసుకుంటే 50% కూడా ఇయ్యడు. ఆ బెంజ్ కార్ అవసరమా మనకి, అయితే క్యాన్ వి మెయింటైన్ విత్ స్మాలర్ కార్, బిగ్ కార్ దేనికి.
పెద్ద పెద్ద అంబానీ అదాని అంటే వాళ్ళు షో ఆఫ్ ఉండాలి, బిజినెస్ ఉండాలి, బౌన్సర్స్ ఉంటారు, స్ట్రాటజీ ఉండాలి. మనకేముంటాయి? అంటే మన శాలరీని బట్టి మన ఈఎంఐని మనం కేటాయించుకోవాలి. శాలరీ కానీ ఇన్కమ్ కానీ రెండు. Income. బిజినెస్ మ్యాన్ అయితే ఇన్కమ్, ఎంప్లాయీ అయితే శాలరీ. అది క్లారిటీ ఉండాలి మీకు. లాంగ్ టర్మ్ విజన్లో నెక్స్ట్ 10 years వాట్ ఈస్ మై గోల్, నెక్స్ట్ 20 years వాట్ ఈస్ మై గోల్, నెక్స్ట్ 30 years వాట్ ఈస్ మై గోల్. దాన్ని బట్టి నేను నా లైఫ్లో, నాకు మ్యారేజ్ అయిన 25 years బ్యాక్ నేను మా వైఫ్ కూర్చొని ఆవిడ అభిరుచులు ఏంటి, ఆవిడ కోరికలు ఏంటి, నా అభిరుచులు ఏంటి, నా కోరికలు ఒక లిస్ట్ చేసుకున్నాం. నెక్స్ట్ 25 years ఈ పాయింట్స్ అన్ని మనం రీచ్ అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ బంజారా హిల్స్లో ఇల్లు, ఒక క్లబ్లో మేము టెడెక్ స్పీకర్ అంటే కొని పెట్టుకున్నాం. మేము లక్కీ మన డ్రింకింగ్ స్మోకింగ్ అవన్నీ లేవు కాబట్టి 10 yearsలోనే అచీవ్ అయిపోయాం. ఆయన ఊరుకున్నామా 10 years, మళ్ళీ కొత్తగా 10 goals పెట్టుకున్నాం. మా అబ్బాయి ఆ కాలేజీకి వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళాలి అంటే ఎవరి గోల్స్ వాళ్ళకి. Yes. నా బిజినెస్ ఇన్ని రేట్లు పెంచుకోవాలి. సో అవన్నీ దృష్టిలో పెట్టుకుంటే మీ ఈఎంఐని కంట్రోల్ చేసే పవర్ మీకు మాత్రమే ఉంది, అంటే మీ భార్యాభర్తలకే ఉంది. వేరేవాడు వచ్చి మీ ఈఎంఐలు కంట్రోల్ చేయడు. కొనేసాక మీరు ఏం చేయలేదు. అమ్మేవాడు కొనేవాడు ఎప్పుడు లోకే, చెప్పేవాడు వినేవాడు లోకే, అవునా కదా? సో ఇట్ సేల్స్ పీపుల్ విల్ టెల్ 101 points. మీకు లేని ఐడియా కూడా కల్పిస్తారు. Yes. ఇప్పుడు నాకు ఒక ఎగ్జాంపుల్ ఉంది ఏంటంటే, మనం కార్ మెయింటైన్ చేస్తాం, చిన్న కారు మెయింటైన్ చేస్తే సేల్స్కి వెళ్ళారు నెక్స్ట్ లెవెల్ కొనుక్కుందామని. జనరల్గా మారుతి 800 స్టార్టింగ్, తర్వాత హోండా అక్టోబర్ అలా పెరుగుతుంది, ఏబిసి సెగ్మెంట్. నాకు ఒక ఆయన వచ్చి BMW కారు దగ్గరలో ఉన్న కారు, సార్ ఈ కారు కొనుక్కోండి, దీని ఫీచర్స్ బాగున్నాయి, ఆ కారు మీరు అమ్మేసేయండి అన్నాను. నేను వెళ్ళా. ఈ కారు మారుతి 800 అప్పట్లో మేము కొన్నాడు 30-35 ఉండేది. ఈ బెంజ్ కార్ అనేది లక్షల్లో ఉండేది. ఆ లక్ష కొంటే ఈఎంఐ కట్టాలి కదా. ఫీచర్స్ ఆర్ గుడ్, ఫ్యాక్టర్స్ ఆర్ గుడ్, కంఫర్ట్ జోన్ ఈజ్ గుడ్, లగ్జరీ ఈజ్ గుడ్, బట్ మనం కట్టుకునే కెపాసిటీ ఉండాలి కదా. Yes. దీంట్లో కంఫర్టబుల్. ఈ కార్ నడుపుతుంటే మనం నెలకి 10,000 మిగిల్చుకుంటాం, ఆ కారు కొనుక్కుంటే 10 లక్షలు కారణం పడుతుంది. సో ఈఎంఐ ఈజ్ ఆల్వేస్ గుడ్, బట్ అప్ టు సర్టన్ ఎక్స్టెంట్, నాట్ కంప్లీట్లీ బ్యాడ్. Yes. సో ఎవరు ఈఎంఐలో కొనుక్కోవాలి, ఎంత కొనుక్కోవాలి, ఇంకా దాని మీద డీటెయిల్స్ కావాలంటే మనం సంప్రదిస్తే మనం డెఫినెట్గా వెళ్ళాలి. Thank you.